అందరికీ మా వందనములు. రాయల్ క్రిస్టియన్ యూత్ కి స్వాగతం. ఈ రోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. యెషయా 43:19. ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నరింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయును, ఎడారిలో నదులు పారజేయును. ఈ వచనంలో దేవుడు తన ప్రజలకు ఒక గొప్ప ఆశను ఇస్తున్నాడు. అంటే దేవుడు నేను ఒక నూతన క్రియ చేయించున్నానని చెప్తున్నాడు. ఏంటా నూతన క్రియ అంటే ఆయన అరణ్య మార్గంలో త్రోవ కలుగు చేస్తానని చెప్తున్నాడు. ఎడారిలో నదులను ప్రవజింపజేస్తానని చెప్తున్నాడు. అంటే మనము ఎడారిలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన మనకు త్రోవ చూపిస్తాడు. ఆయన మనకు మన జీవితంలో ఒక గొప్ప అవకాశాలను, ఆశలను, మంచి మంచి కొత్త మార్గంలను తెరవబోతున్నాడు అని అర్థం. కొత్త పనులు, దేవుడు మన జీవితంలో ఒక కొత్త పని చేయడానికి ఆశపడుచున్నాడు. మనము దాన్ని సంతరించి ఆయన చేయబోచున్న కార్యాన్ని మనం ఎదురు చూడాలి. అలాగే అరణ్యంలో త్రోవ కలుగజేస్తానంట, అంటే అరణ్యంలో మార్గంలో కలుగజేస్తానంట. అంటే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా ఆయన మనకి వెలుగుగా ఉండి త్రోవ చూపిస్తానంటున్నాడు. తర్వాత ఎడారిలో నదులను కలుగజేస్తానని చెప్తున్నాడు. ఎడారిలో నదులు అంటే మన జీవితంలో ఎటువంటి ఫలితాలు లేకపోయినా, అసలు ఆశ లేకపోయినా, ఇంకా చావడమే బెటర్ అన్నట్టు మనం అనుకుంటాం కదా. అలాగే దేవుడు ఎటువంటి ఆశ లేని చోటు కూడా ఆశ కలుగజేస్తాడు అన్నమాట. ఎడారిలో నదులను ప్రవహింపజేయడం అంటే ఇది దానికి అర్థం. మనందరికీ తెలిసిందే, సంసోను ఒక గొప్ప బలవంతుడు. దేవుడు ఇచ్చిన శక్తిని పొందుకొని గొప్ప బలవంతుడిగా నిలిచిపోయాడు. అలాంటి బలవంతుడు దేవుడు చెప్పిన మాట వినకుండా వ్యర్థమైన మార్గంలో ప్రయాణించాడు. అలాగా తన కళ్ళను పోగొట్టుకున్నాడు. మనం కూడా అలా దేవుడు చెప్పిన మాటను వినకుండా ఉండకూడదు. ఆయన చెప్పిన మాటను వింటూ నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను చెప్తున్నాను కాబట్టి మనము ఆ నూతన క్రియ కోసం ఎదురు చూడాలి. మనము గతంలో జరిగిపోయిన తప్పులు, బాధల గురించి ఎక్కువగా ఆలోచించకుండా దేవుడు మనకు చేయుచున్న నూతన క్రియ గురించి ఆలోచించి దాన్ని నమ్మాలి. దేవుడు చెప్పిన దాని ప్రకారము కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు ఒక నూతన క్రియ చేయుచున్నాడు, మీరు దాన్ని ఆలోచింపరా అన్నాడు. కాబట్టి మనము ప్రశ్నించుకోవాలి, అది మనలో మొలుచుచున్నదంట. మనము దాన్ని ఆలోచించి ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే ఆయన మనకు ఒక నూతన క్రియ చేస్తాడు. దేవుడు మన జీవితంలో కొత్త మార్గాలు తెరచి ఆశ లేని చోట కూడా ఆశను చూపిస్తారు, కలగజేస్తారు అన్నాడు. కాబట్టి ఆయన మాట విని మనము ఆయన మార్గంలో నడుచుకొని ఆయన సేవకులుగా మనం నిలిచిపోదాం. దేవుడు ఈ చిన్న వాక్యం దీవించాలని కోరుకుంటూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.